బెంగళూరు నగరంలోని సంపన్నుల నివాస ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ తన స్వగృహంలోనే దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు షాక్కి గురిచేస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓంప్రకాష్ను ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. నిందితులు మొదట ఓంప్రకాష్ కళ్లలో కారం చల్లి అనంతరం కాళ్ళు చేతులు కట్టేశారు. కత్తితో అనేకసార్లు పొడిచి చంపారు. అంతేకాకుండా పల్లవి గాజు సీసాతో కూడా భర్తపై దాడి చేస్తుందని పోలీసుల దర్యాప్తులో వెల్లడించింది. హత్య జరిగిన అనంతరం పల్లవి స్వయంగా మరో పోలీస్ అధికారి భార్యకు ఈ విషయం చెప్పడం మరింత కలకలం రేపుతోంది. ఘటన జరిగిన సమయంలో కుమార్తె కృతి కూడా ఇంట్లో ఉండడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో ఆస్తి కోసమే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓంప్రకాష్ తన ఆస్తిని ఒక బంధువుకు రాసివ్వడంతో భార్యాభర్తల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పల్లవి పథకం ప్రకారం భర్తను హత్య చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ఓంప్రకాష్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న తల్లి కూతుళ్లను దాదాపు 12 గంటల పాటు విచారించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో పల్లవి మరియు కృతి తెలిపారు. వారం రోజులుగా ఓంప్రకాష్ ఇంట్లో తుపాకీతో తిరుగుతూ తనని చంపుతానని బెదిరించాడని పల్లవి చెప్పింది. హత్య జరిగిన రోజు ఉదయం నుండి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో తనని తన కుమార్తె కృతిను చంపడానికి ఓంప్రకాష్ ప్రయత్నించాడని ఆమె చెప్పుకొచ్చింది. మరోవైపు కుమార్తె కృతి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే హత్య చేయాల్సి వచ్చిందని వాపోయింది. తన తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి కారం చల్లి వంట నూనె పోశామని ఆమె ఒప్పుకుంది. ఈ హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఓంప్రకాష్ భార్య పల్లవి అలాగే కుమార్తె కృతి పోలీసుల అదుపులో ఉన్నారు. ఓంప్రకాష్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఈ కేసు దర్యాప్తు ముగిసే వరకు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.